అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి మూడు పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. కొత్త వాళ్ళని మన ఛానల్కి తీసుకురండి. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఒక 2-3 నెలల పాటు అబ్జర్వ్ చేద్దాం. ఆ తర్వాత తప్పులు ఏమైనా ఉన్నా సరే ఇమీడియట్గా నేను బయట పెడతాను. ఎందుకంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకటే. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఒకటే. కాకపోతే టీడీపీ పరిపాలన కాస్త పాజిటివ్గా స్టార్ట్ అయింది. గతంలో వైసీపీ పరిపాలన నెగిటివ్గా స్టార్ట్ అయింది, కూల్చివేతలతో స్టార్ట్ అయింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిపాలన పాజిటివ్ వేలో స్టార్ట్ అయింది. సో ఈ పాజిటివ్ వే ఎన్నాళ్ళు కంటిన్యూ చేస్తారు అనేది చూడాలి. ఎక్కడ తప్పు జరిగినా సరే మనం మాత్రం వదిలిపెట్టకుండా వెంటాడదాం. సో లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు మర్చిపోయాను. మనకి 175 నియోజకవర్గాల్లో టీమును తీసుకుంటున్నానని చెప్పాను కదా. ఇది పొలిటికల్ ఇంటెలిజెన్స్లో పనిచేయాలి. అంటే గ్రౌండ్లో ఏం జరుగుతున్నా సరే మనకి వెంటనే తెలిసేలా ఉండాలి. అందుకు అన్ని పార్టీలతో కూడా కాంటాక్ట్ ఉండే వాళ్ళకి కావాలి. అటువంటి వాళ్ళని నేను ఆల్రెడీ మెయిల్ చేయమని చెప్తే దాదాపుగా ఒక 200 మందికి పైగా మెయిల్ చేశారు. నేను జూలై 2nd వీక్లో విశాఖపట్నం, ఉత్తరాంధ్ర ప్లస్ గోదావరి జిల్లాల వాళ్ళకి విశాఖపట్నంలో రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూసు, అలాగే గుంటూరులో ఇటువైపు ప్రకాశం, నెల్లూరు ఈ జిల్లాలు, కృష్ణా జిల్లా ఈ జిల్లాల వాళ్ళందరికీ కూడా గుంటూరులో ఒక వెన్యూ డిసైడ్ చేసి నేను అనౌన్స్ చేస్తాను. నేను చెప్తాను, ఇదే వీడియోలో నేను చెప్తాను. అప్పుడు మనం 3 ప్రాంతాల్లో కూడా వేరువేరుగా ఇంటర్వ్యూలు, ఒక చిన్నపాటి టెస్ట్, రిటన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి అప్పుడు టీంని ఫైనల్ చేస్తాను. నేను మళ్ళీ అప్డేట్ ఇచ్చే వరకు వెయిట్ చేయండి. లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు, పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవి, కీలకమైన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల అప్పగింత, లోకేష్కు విద్య ఐటీ, పయ్యావులకు ఆర్థికం, అచ్చెన్నకు వ్యవసాయ శాఖ, అనితకు హోంశాఖ, నారాయణకు పురపాలకం, మనోహర్కు పౌర సరఫరాల శాఖ, సత్యకుమార్కు వైద్యం, మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం. సో నిన్న మనం చెప్పుకున్నదే అత్యంత కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్ గారికి అప్పచెప్పారు. పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, వాటితో పాటు అటవీ శాఖ, పర్యావరణం అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి చేతుల్లో ఉన్నాయి. అలాగే లోకేష్ గారికి కూడా అత్యంత కీలకమైన శాఖలు ఉన్నాయి, విద్య అండ్ ఐటీ. అలాగే పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ ఇస్తేనే మంచిది అని మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా నేను చాలాసార్లు చెప్పాను. అచ్చెన్నాయుడు గారికి వ్యవసాయం ఇవ్వడం కొంచెం కొత్తగానే ఉంది, ఆయనకు వ్యవసాయ శాఖ ఇచ్చారు. అనిత గారికి హోంశాఖ, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ మహిళలకు ఇచ్చారు కాబట్టి అదే పంథ టీడీపీ కూడా కొనసాగించారు. నారాయణ గారికి ఏమో పురపాలకం, గతంలో ఆయన అదే మినిస్టర్ చేశారు. నాదెళ్ల మనోహర్కు పౌర సరఫరాలు, సత్యకుమార్కు వైద్యం, మిత్రపక్షాలకు సముచిత ప్రాధాన్యం అనమాట. బాగానే ఉందన్నమాట. సో పయ్యావుల కేశవ్ గారికి ఆర్థిక శాఖ ఎందుకంటే గత 5 ఏళ్లలో ఆయన ప్రభుత్వం చేసిన ఆర్థికపరమైన అక్రమాలు చాలా స్టడీ చేశాడు. పిఎస్సి చైర్మన్గా ఉంటూ చాలా స్టడీ చేశాడు. ఆయన చాలా డెప్త్గా వెళ్ళారు. కాబట్టి ఆయనకు ఆర్థిక శాఖ ఇస్తే బాగుంటుంది. ఆయన ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది కాబట్టి అని ఇచ్చినట్టున్నారనమాట. పవన్ ఒక్కరే డిప్యూటీ సీఎం, మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు ఆయన కోరుకున్నట్టుగానే కీలకమైన పంచాయతీరాజు, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖలని అప్పగించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖను తెదేపాకు చెందిన సీనియర్ మంత్రికి ఇవ్వాలని మొదట అనుకున్నారు. పవన్ కోరడంతో మిత్రధర్మం ప్రకారం ఆయనకే కేటాయించారు. తనకు ప్రత్యేక గుర్తింపు, సముచిత గౌరవం దక్కేలా తనను మాత్రమే ఉప ముఖ్యమంత్రిని చేస్తూ కీలక శాఖలు ఇస్తే తీసుకోవాలన్న పవన్ అభిమతాన్ని తెలుసుకున్న తెదేపా నాయకత్వం దానికి తగ్గట్టుగానే వ్యవహరించింది. నిజమే, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయనతో పాటు ఇంకో 2కో 3కో ఇచ్చారనుకోండి, పవన్ కళ్యాణ్ గారి స్పెషాలిటీ ఏముంటుంది? గత ప్రభుత్వం 5గురికి ఇచ్చారు డిప్యూటీ సీఎంలో, ఇప్పటికి ఎవరికి గుర్తులేదు. గతంలో ఎవరు డిప్యూటీ సీఎంలుగా చేశారో నాకే గుర్తులేదు. అంజద్ బాషా పేరు గుర్తుంది, తర్వాత ఆళ్ళ నాని గారు కొన్నాళ్ళు పనిచేశారు కదా ఉప ముఖ్యమంత్రిగా, తర్వాత తడుముకోవాల్సి వస్తుంది, పేర్లు వెతుక్కోవాల్సి వస్తుంది. ఉప ముఖ్యమంత్రిగా ఇంకా ఎవరో చేశారు, అంజద్ బాషా బీసీల్లో ఒకరికి ఇచ్చారు. అలా మనం పేర్లు వెతుక్కోవాలి, గుర్తు రావట్లా. అదే ఒకే ఉప ముఖ్యమంత్రి ఉంటే గుర్తింపు ఉంటుంది, పేర్లు గుర్తుంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. అది తర్వాత మన ఫోటో ఎగ్జిబిషను, ఫోటో షో ఏ ఊరు వెళ్ళింది? G7 అనుబంధ సదస్సుకి వెళ్ళిందంట మన ఫోటో షో. ఓకే, అక్కడ ఉన్నాయి, అక్కడే ఉండిపోండి వీలైతే. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల ప్రణాళిక, ఫైల్పై సీఎం సంతకం చేయడంతో రంగంలోకి దిగిన అధికారులు. నేటి నుంచి పుర కమిషనర్ల పరిశీలనతో పనులు ప్రారంభం.
సెప్టెంబర్ 21లోగా 203 క్యాంటీన్లు ప్రారంభించేలా చర్యలు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకు 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక సిద్ధమైంది. శనివారం నుంచి ఈ ప్రక్రియ మొదలవుతోంది. సెప్టెంబర్ 21వ తేదీలోగా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తారంట. రాష్ట్ర వ్యాప్తంగా 203 సెప్టెంబర్ అంటే 100 రోజులు ప్రణాళిక వేసుకున్నారు. 100 రోజుల కార్యాచరణ. ఈ 100 రోజుల్లోగా అన్నీ కూడా రెడీ చేసి దానికి కావాల్సిన హంగు ఆర్భాటాలు అన్నీ సిద్ధం చేసుకొని రెడీ చేస్తారనమాట. ఇక తితిదే ఈవోగా శ్యామలరావు, ఇన్ఛార్జి ఈవో ధర్మారెడ్డి తొలగింపు, తిరుమల నుంచే ప్రక్షాళనకు శ్రీకారం. ఇక్కడ వైసీపీ వాళ్ళకు ముఖ్యంగా చెప్పాలి, గత ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్మారెడ్డి గారికి ఇచ్చారు, సొంత సామాజిక వర్గం చూసుకున్నారు, లాబీయింగులు చూసుకున్నారు. కొంతకాలం అనిల్ సింఘాల్ గారికి ఇచ్చారు, ఆయన కూడా నార్త్లో లాబీయిస్టు అది ఇది అని పేరు ఉంది. సో ఇప్పుడు శ్యామలరావు నాట్ కమ్మ సామాజిక వర్గం ఆర్ నాట్ ఎనీ అదర్ హయ్యర్ సామాజిక వర్గం, ఆయన ఒక పద్మశాలి బీసీ అన్నమాట. అలాగే వివాదరహిత అధికారి, ఇప్పుడు వరకు ఆయన మీద ఎటువంటి వివాదాలు లేవు. ఇదిగో పలానా తప్పు చేశాడు పలానా చేశాడు అనేటి ఎటువంటి ఆరోపణలు వివాదాలు ఏమీ లేవు. చాలా సైలెంట్గా ఆయన పని ఆయన చేసుకునే వ్యక్తి. సో ఆయనకు టీటీడీ ఈవో ఇచ్చారు, అక్కడి నుంచే ప్రక్షాళన మొదలైంది అనుకోవచ్చు. ఇక తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు, వైకాపా ఒత్తిళ్లను తట్టుకొని నిలబడ్డ నేతగా గుర్తింపు. నిన్న మనం ఒక వీడియో కూడా చేశాం. పల్లా శ్రీనివాసరావు గారి ప్రత్యేకత ఏంటి, ఆయనకు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది నిన్న ఒక కీలకమైన వీడియో చేశాను. ఏపీ టీడీపీ అధ్యక్షుడి మార్పు పల్లాకు పట్టాభిషేకం అని చేశాను, అది చూడొచ్చు. పల్లా శ్రీనివాసరావు గారు చాలా కష్టపడ్డారు గత 5 ఏళ్లలో. పార్టీ ప్రతిపక్షంలో ఉండి పార్టీ దారుణంగా ఓడిపోయిన తర్వాత ఆయన ఆర్థిక మూలాల మీద వైసీపీ ప్రభుత్వం దెబ్బ కొట్టినా, ఆయన అనేక ఒత్తిళ్లకు గురి చేసినా ఆయన ఎక్కడా కూడా వెనక్కి తగ్గల. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం చేశారు, పార్టీ జిల్లా అధ్యక్షుడిగా గట్టిగా నిలబడ్డారు, ఆ కేసులు ఎదుర్కొన్నారు, ఆర్థిక మూలాల మీద దెబ్బ ఎదుర్కొన్నారు. సో అవన్నీ కూడా ఆయన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి అనుకోవచ్చు. అలాగే రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీ. మద్యం విధానం ముసుగులో జగన్ అండ్ కో భారీ కుంభకోణం, ప్రధాన లబ్ధిదారు నాటి ముఖ్యమంత్రినని ఫిర్యాదులు, కీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి విజయసాయిరెడ్డి. ఎస్, మీకు ఒకటి గుర్తుందో లేదో, ఓడిపోయిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రం జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో నెక్స్ట్ 5 ఏళ్ళు మేము ఆల్రెడీ చాలా కష్టాలు పడ్డాము, చాలా తిన్నాము, చాలా చూసాము, నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా మేము దానికి సిద్ధంగా ఉన్నామన్నాడు. అంటే జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని ఆయన ఆ రోజే చెప్పారు. దట్ మీన్స్ గత 5 ఏళ్లలో ఎన్ని కుంభకోణాలు చేశారో ఆయనకు తెలుసు, ఎన్ని రకాలుగా డబ్బులు సంపాదించారో ఆయనకు తెలుసు. ఈ ప్రభుత్వం వచ్చాక వాటిని వెంటాడుతుందని తెలుసు. కాబట్టి మానసికంగా ముందే సిద్ధమై ఉన్నారు, ఏదైనా జరగని అని, దాన్ని ఎదుర్కొందాంలే అని. కొన్నాళ్ళు ఏముందండి, సిబిఐ కేసుల్లో 16 నెలలు జైలుకి వెళ్ళి వచ్చారు. మహా అయితే ఇప్పుడు మద్యం కేసు పెట్టారనుకో 3-4 నెలలు జైల్లో పెడతారు ఏదో ఒక కోర్టులో. ఇప్పుడు అన్ని కేసులు ఉన్న వాళ్ళకి ఇదేం పెద్ద లెక్క కాదు కదా. ఒక రకంగా సముద్రాన్ని ఈదేసి వచ్చారు, ఒక నది ఏదమంటే ఈదలేరా, ఇదేస్తారు. సో ఈ మద్యం కుంభకోణంలో ఈ ప్రభుత్వం చాలా డెప్త్గా వెళ్తుంది, ఎక్కడ కూడా వదిలిపెట్టదు. మద్యం ఒకటి, అలాగే ఫోన్ ట్యాపింగ్ ఒకటి, అలాగే గనులు కేటాయింపులు, వీటన్నిటిలో కూడా చాలా డెప్త్గా వెళ్ళే అవకాశం ఉంది ఈ ప్రభుత్వం. అలాగే విద్యుత్తు ఒప్పందాలు, అలాగే భూ కేటాయింపులు, వీటన్నిటిలో డెప్త్గా వెళ్తే చాలామంది దొరుకుతారు. కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, కంటైనర్ ఢీకొట్టిన మినీ వ్యాను, 6 దుర్మరణం, 5 గాయాలు, మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పరిహారం. చాలా దారుణం. పార్లమెంట్లో ఎవరికైనా అంశాల వారీగా మద్దతు, 15 మంది ఎంపీలతో వైకాపా కూడా బలమైన పార్టీ. వైకాపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో జగన్, పార్లమెంటరీ పార్టీ నేతగా వైవి సుబ్బారెడ్డి, రాజ్యసభ పక్ష నేతగా విజయసాయిరెడ్డి, లోక్సభ పక్ష నేతగా మిథున్ రెడ్డి. ముగ్గురికి ముగ్గురు రెడ్లకు పదవులు ఇచ్చేసారనమాట. ఓకే, 15 మంది ఎంపీలతో వైకాపా కూడా బలమైన పార్టీ, కరెక్టే. ఎందుకంటే లోక్సభలో 4 ఉన్నప్పటికీ రాజ్యసభలో 11 మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ బలం ఉంటుంది. వైకాపా పాలనలో అరాచక డిఎస్పీలు, అది లోపల పేజీల్లో వేశారు, చూద్దాం. కొంతమంది డిఎస్పీలు చాలా దారుణం, చాలా ఓవర్ చేశారు, అది వేశారు. కంట్లో కొయ్యి దిగిన శస్త్రచికిత్స, ఇది మనం చూపిస్తే మళ్ళీ కాపీరైట్స్ స్ట్రైక్స్ అంటారు, పక్కన పెట్టేద్దాం. 2వ రోజు సచివాలయంలో సీఎం చంద్రబాబు, మంత్రులు నేతలు సందర్శకులతో కలకల. 2వ రోజు సచివాలయంలో ఏంటండి, ఆయన సీఎం అండి, సచివాలయానికి వెళ్ళకపోతే ఎలా? రోజు వెళ్ళాలి, రోజు సచివాలయానికి వెళ్తేనే కరెక్ట్. సచివాలయం అంటే
అదొక పరిపాలనా కేంద్రం మన రాష్ట్రానికి. కాబట్టి ఖచ్చితంగా సచివాలయానికి వెళ్ళాల్సిందే, వెళ్తేనే మంచిది. మంత్రులు కూడా వీలైనైతే వారంలో 4-5 రోజులు సచివాలయంలో ఉంటేనే బెటర్. క్షేత్రస్థాయిలో ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే తప్ప మామూలు టైంలో సచివాలయంలో మంత్రులు ఉంటేనే బెటర్. ఎవరైనా సందర్శకులు వచ్చినా, ఎవరైనా కలవడానికి వచ్చినా సరే ఇదిగో పలానా ఏరియా అని ఉంటుందన్నమాట. సీనియర్ల సేవలను వినియోగించుకుంటాం, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. కొందరు నేతలతో ఏకాంతంగా మాట్లాడిన అధినేత. సీనియర్లు చాలామంది ఉన్నారు టీడీపీలో. యనమల రామకృష్ణుడు, అశోక్ గజపతిరాజు గారు, తర్వాత అయ్యన్న పాత్రుడు, దూలిపాల నరేంద్ర గారు, బుచ్చయ్య చౌదరి గారు, ఇటువంటి సీనియర్లకు చాలామందికి పదవులు రాలేదు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఒక రకంగా మాకేమీ అసంతృప్తి ఏమీ లేదు, పర్వాలేదు, మేము గెలిచాం కాబట్టి అదే చాలు అనేటట్టు పాజిటివ్గానే ఉన్నారు. ఒక్క రఘురామకృష్ణరాజు గారు మాత్రమే తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. నేను పూర్తిగా చెప్పలేను ఈ మ్యాటర్లో. ఒక్క 6 నెలలు వెయిట్ చేయాలి, వెయిట్ చేసి అప్పుడు మాట్లాడదాం. మేబీ రఘురామకృష్ణరాజు గారిలో ఒక అసంతృప్తి ఉన్నట్టు నాకైతే అర్థమవుతోంది. ఆయనకు మంత్రి పదవి ఆశించారు, ఎందుకంటే ఆయన రాష్ట్ర వ్యాప్తంగా గత 5 ఏళ్లలో వీరోచితంగానే పోరాడారు, చాలా మొండిగా పోరాడారు. అధికార పార్టీలో ఉన్న అధికారాన్ని వదులుకొని ప్రతిపక్షంగా మారి గత ప్రభుత్వం చేసిన ప్రతి తప్పుని కూడా వెల్లడించారు. కాబట్టి ఆయనకు మంత్రి పదవికి అర్హుడే. రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది. సో ఆయనకు ఒక రకంగా ఎన్నికల్లో ఆయన ఆశించిన సీటు రాలా, కానీ చివరికి ఉండిచ్చారు, ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన ఖచ్చితంగా మంత్రి పదవి రావాల్సింది, రాలేదు. సో నేను అనుకోవడం, నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం రఘురామకృష్ణరాజు అలా లొంగే టైప్ కాదు, ఆయన చాలా మొండి. ఒక 6-7 నెలల్లో తిరుగుబాటు చేసినా ఆశ్చర్యపోక్కర్లా. తిరుగుబాటు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఆయన ఇండైరెక్ట్గా కొన్ని కామెంట్స్ చేస్తున్నారు, ఆఫ్ ద రికార్డు, ఆన్ ద రికార్డు. కాబట్టి ఒక 6 నెలలు ఉండొచ్చు, 6 నెలల తర్వాత ఉండొచ్చు అనుకుంటున్నాను. వచ్చే వారం పోలవరానికి సీఎం. ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే వారం పోలవరం ప్రాజెక్టును సందర్శించే అవకాశం ఉంది. సందర్శించండి, వారం పోలవరం కదా మన నినాదం, సందర్శించండి. కాబట్టి దయచేసి పూర్తి చేయండి. ఉత్తుత్తి మీడియా ముందు భజనలు, లేదంటే అదేదో భజనలు చేశారు కదా లేడీస్ని తీసుకెళ్ళి, అటువంటివి మాత్రం ఈసారి వద్దు. గతంలో జరిగిన పొరపాట్లు మాత్రం ఈసారి వద్దు, అది నేను చెప్పేది. ఆరుద్ర కుమార్తె వైద్య ఖర్చులకు 5 లక్షల ఆర్థిక సాయం, నెలకు 10,000 పింఛను. సచివాలయంలో సీఎంను కలిసిన బాధితులు. గత సీఎం గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు, ఈ సీఎం గారు సచివాలయానికి పిలిపించి వాళ్ళకి ఆర్థిక సాయం కూడా చేశారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకి తేడా. కువైట్ మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం. నేడు స్వస్థలకు మృతదేహం తరలింపు, మంచిది. సంపన్న రాష్ట్రం చేద్దాం, మీతో కలిసి కృషి చేయడానికి నిరీక్షిస్తున్న సీఎం చంద్రబాబు ట్వీట్కు స్పందించిన పవన్. నేను ఇంకో విషయం ఒకటి అనలైజ్ చేయగలను, ఎక్స్పెక్ట్ చేయగలను, అంచనా వేస్తున్నాను. కాకపోతే ఇప్పుడే చెప్తే అన్న నువ్వు తొందరపడుతున్నావు, నువ్వు మరీ తొందరగా చెప్తావంటారు. కానీ చెప్తున్నా, 2029 నాటికి ప్రధాన ప్రతిపక్షంగా పవన్ కళ్యాణ్ గారు మారే అవకాశం ఉంది. ఇది జరుగుద్ది. ఇదేంటి ఇప్పుడు అధికార పక్షంలో మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు ఎందుకు ఆయన ప్రధాన ప్రతిపక్షంగా ఎందుకు మారతారని మీరు అనుకోవచ్చు. ఒక 2-3 సంవత్సరాలు సాఫీగా ఉంటుంది. ఆ తర్వాత కాపురంలో కలహాలు మొదలవుతాయి, ఖచ్చితంగా మొదలవుతాయి. కాపురంలో కలహాలు రాకుండా ఉండవు. భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నప్పుడు 2 పార్టీల మధ్య ఉండవా? ఉంటాయి. ప్లస్ పరస్పర విభిన్న ధృవాలు, విభిన్న ఆలోచనల మధ్య వాళ్ళు కలిశారు, తప్పనిసరి పరిస్థితుల్లో కలిశారు. కాబట్టి కొన్నాళ్ళు సాఫీగానే ఉంటుంది, కానీ ప్రధాన ప్రతిపక్షంగా మారే అవకాశం లేకపోలేదు. బీజేపీ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ కేంద్రంలో కూడా ఎక్కువ కాలం సఖ్యత సాగదు. ఇవన్నీ నేను ముందే చెప్తే తొందరపాటులాగా ఉంటుంది, కానీ నాకున్న పొలిటికల్ కామన్ సెన్స్ ప్రకారం నేను అంచనా వేయగలను అంతే. ఐటీ కంపెనీలను తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తా, విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఓకే, రైతన్నకు అండగా ఉంటాం, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ప్రతి ఒక్కరు చెప్పేది అదే. గృహ నిర్మాణం పూర్తికి కృషి చేస్తాం, ఎస్ చేసేయండి. ప్రజా పంపిణీ వ్యవస్థను మెరుగుపరుస్తాం, ఎస్ సూపర్. దేశ విదేశాల నుంచి పెట్టుబడులు ఆహ్వానిస్తాం, బస్ సూపర్. ఢిల్లీ మద్యం కుంభకోణం కీలక పాత్రధారి శరత్ చంద్రారెడ్డి సంస్థతో లింకులు ఎవరికి ఉన్నాయిగా? మరి శరత్ చంద్రారెడ్డి గారు మన విజయసాయిరెడ్డి గారు అల్లుడే కదా, మరి ఉంటాయిగా. మద్యంలో భారీ కుంభకోణం, ప్రధాన లబ్ధిదారు జగనేనని ఫిర్యాదులు. కీలకంగా వ్యవహరించిన మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి. డిస్టిలరీలను చేజెక్కించుకోవడం నుంచే జే బ్రాండ్ల తయారీ వరకు అంతా మాఫియా తరహా దందా. ఎస్, చాలా పెద్ద మాఫియా జరిగింది. మద్యం కుంభకోణం మామూలుది కాదు అసలు.
నాకు తెలిసి అప్పుడు వరకు ఏ ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయో ఆ కంపెనీల్లో బలవంతంగా బెదిరించి భయపెట్టి వీళ్ళు అందులో డైరెక్టర్లుగా దూరారు. నాకు తెలిసిన స్కామ్ నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తా. మద్యంలో కానీ గ్రానైట్లో కానీ ఏం చేశారనేది సెపరేట్గా ఒక వీడియో చేస్తా. ఎందుకు ఇప్పుడు మళ్ళీ లెంత్ ఎక్కువ అవుద్ది. చాలా తెలివిగా వ్యవహరించారు. అవన్నీ కూడా నేను చెప్తాను. నేను యాక్చువల్లీ 151 మంది ఎమ్మెల్యేల అవినీతి చిట్టాలన్నీ బయటకు తీసుకొచ్చా. అలాగే డిపార్ట్మెంట్స్ వైజ్ విభాగాల వారీగా వాళ్ళు ఏమేమి పాపాలు చేశారో, ఎలా అవినీతి చేశారు అనేది కూడా బయటకు తీసుకొచ్చా. అవన్నీ కూడా చెప్తా. అల్లుడి బినామీ పేరుతో కంపెనీ పెట్టిన విజయసాయిరెడ్డి దందా. ఎస్పీవైను గుప్పిట్లో పెట్టుకొని 6,000 కోట్ల మద్యం దందా. ఇది ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ అని అందులో ఉంటే దానిలోకి వీళ్ళు బలవంతంగా దూరారు. అటువంటివి చాలా ఉన్నాయిలే, నేను చెప్తాను మళ్ళీ. లక్ష్యాలకు తగ్గట్టు శాఖలు సూపరు. ఇక్కడేంటి, పేద పిల్లల ఫీజుల్ని మళ్లించేశారు. ఉన్నత విద్యామండలి నిర్వాహకం. యాప్ పేరుతో 90 లక్షల వ్యయం. ప్రైవేట్ సంస్థలకు 5 కోట్ల ప్రాజెక్టులు. విచారణ జరిగితే ఇబ్బందులు వస్తాయని ఓట్ల లెక్కింపు నాడే రాజీనామాలు చేసిన హేమచంద్రారెడ్డి. ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి 5 ఏళ్ళు వైకాపాతో అంటకాగి పేద పిల్లల ఫీజులను భారీగా దారి మళ్లించారు. ఓట్ల లెక్కింపు రోజున వైకాపా ఓడుతుందని తెలుసుకొని వెంటనే కీలకమైన దస్త్రాలను మాయం చేశారు. కొన్నింటిని మెషిన్లో వేసి ముక్కలు ముక్కలుగా కట్ చేశారు. ఆ వెంటనే చైర్మన్ పదవికి రాజీనామా చేసి విదేశాలకు వెళ్ళిపోవడమే. అధికారంలో ఉన్నప్పుడు శుభ్రంగా నానా అరాచకాలు చేయడం, ఆ తర్వాత ఫ్లైట్ టికెట్ తీసుకొని విదేశాలకు వెళ్ళి మళ్ళీ ఎప్పుడో వస్తాం. మనకేమి సిగ్గు లజ్జ, మనుషులుగా పుట్టలేదుగా, మనం ఏదైనా చేయొచ్చు. దరిద్రులు ఎంతమందో అటువంటి వాళ్ళు. వైకాపా పాలనలో అరాచక డిఎస్పీలు. జగన్కు వీరభక్తుల విధి నిర్వహణ. వైకాపా నాయకుల దాడులు దాష్టికాలకు వెనుదన్ను. తెదేపా జనసేన నాయకులపై అడ్డగోలుగా అక్రమ కేసులు ఉంటాయి. వీళ్ళందరి మీద ఉంటుంది. చంద్రబాబు పట్ల సుధాకర్ రెడ్డి దుష్ప్రవర్తన. వైకాపా హయాంలో చిత్తూరు పల్మనేరు డీఎస్పీగా, కుప్పం ఇన్ఛార్జ్ డీఎస్పీగా సుదీర్ఘకాలం పాటు బాధ్యతలు నిర్వర్తించిన సుధాకర్ రెడ్డి తెదేపా శ్రేణులను అణచివేశారని ఫిర్యాదులు ఉన్నాయి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశమే చట్టమన్నట్టు పెట్టరేగిపోయారన్న విమర్శలు ఉన్నాయి. జీవో నెంబర్ 1ని సాకుగా చూపించి అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్ షోకు అనుమతి నిరాకరించారు. కుప్పం రానియకుండా అడ్డుకున్నారు. ఆయనతో వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. పొంగనూరులో చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు వచ్చిన 100 మంది తెదేపా కార్యకర్తలపై అక్రమంగా హత్యాయత్నం కేసులు నమోదు చేసి వెంటాడి మరీ జైల్లో పెట్టారు. అనేక మందిపై రౌడీ షీట్లు తెరిచారు. అలాగే వీర్రాఘవరెడ్డి. వైకాపా హయాంలో 2 విడతల్లో అనంతపురం డీఎస్పీగా పనిచేసిన వీర్రాఘవరెడ్డి, విఎస్కే చైతన్య తాడిపత్రి డీఎస్పీగా చేశాడు ఈయన. సో వీళ్ళందరూ ఉన్నారన్నమాట పోలీసులు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బాగా రెచ్చిపోయారు. సో ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటనేది చూడాలి. తర్వాత అప్పులు ఆర్థిక పరిస్థితులపై 4 శ్వేతపత్రాలు. పూర్తి లోతుల్లోకి వెళ్తున్న ప్రభుత్వం. కసరత్తు ప్రారంభించిన అధికారులు. ఇది ఊహించిందే. ఆర్థిక పరిస్థితి మీద ఖచ్చితంగా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారని ఊహించిన విషయమే. నాడు డీజీపీ కార్యాలయం గేటు బయటే అడ్డగించారు. నేడు ప్రోటోకాల్తో లోపలికి తీసుకువెళ్లే రోజు వచ్చింది. చంద్రబాబు ఆశీర్వాదంతోనే అది సాధ్యమైంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై డీజీపీకి వినతిపత్రం ఇద్దామని వెళ్తే కార్యాలయం గేటు లోపలికి రాకుండా అనుమతించకుండా రోడ్డుపైనే అడ్డగించారు. హెడ్ కానిస్టేబుల్కి ఇచ్చి వెళ్ళిపోవాలంటూ జులుం చూపారు. ఇదే డీజీపీ కార్యాలయం లోపలకు ప్రోటోకాల్తో నన్ను తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుందని అప్పుడే వారికి చెప్పా. చంద్రబాబు ఆశీర్వాదంతోనే ఇప్పుడు అదే జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నన్ను అవమానించిన చోట నన్ను అధికారిక మర్యాదలతో తీసుకువెళ్లే రోజు వచ్చింది అని వంగల్పూడి అనిత గారు చెప్పారనమాట. అనిత గారు చాలా కష్టపడ్డారు. సో ఆమెకు ఆ పదవి రావడం మంచిదే. తర్వాత బహుముఖాలను గుర్తించే ఏఐటీలు మహిళా ఆధ్వర్యంలో స్టార్టప్ ఘనత. సో ఇవన్నీ ఈనాడులో వార్తలు. తర్వాత మన గుండెంతా సాక్షి గురించే కొట్టుకుంటుంది కాబట్టి సాక్షి కూడా చదువుదాం. ఏంటో ఈనాడు ఎంత చదువుతున్నా గుండె మొత్తం సాక్షి మీదే మనసు మళ్ళీపోద్దండి. చదవాలని. ఎందుకంటే ఈరోజు ఎలా మభ్యపెట్టారో చూడాలిగా. రెడ్ బుక్ రాజ్యాంగం. రాష్ట్రంలో హోర్డింగులకు ఎక్కిన లోకేష్ రెడ్ బుక్ బెదిరింపులు. బ్లాక్మెయిల్తో అధికారులను లొంగదీసుకునే యత్నం. మరోవైపు రెచ్చిపోతున్న టీడీపీ జనసేన శ్రేణులు. నేను సాక్షి పేపర్ విషయంలో ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నా సాక్షి పత్రిక యాజమాన్యం వారికి. ఈ పత్రిక ఎడిటోరియల్ ఇన్ఛార్జీలను, అలాగే ఎడిటర్లను కానీ, అలాగే ప్రధాన బ్యూరోలో ఉన్న రిపోర్టర్లను కానీ వైసీపీ భావజాలంతో ఉన్న వాళ్ళను కాకుండా తటస్థ భావజాలం ఉన్న వాళ్ళని తీసుకోండి. అప్పుడు
పత్రిక న్యూట్రల్ వర్గాలకు చేరువ చేయండి. న్యూట్రల్ వర్గాలకు పత్రిక దగ్గరైతే అప్పుడు ప్రభుత్వం చేసే తప్పులను మీరు రాస్తే న్యూట్రల్ వర్గాలు దాన్ని తెలుసుకొని ఆ 10% 20% ఓటర్లలో మైండ్లో మెదళ్ళు కదులుతాయి. ఈనాడు మొదటి నుంచి ఫాలో అవుతున్న ఫార్ములా అదే. ఎప్పుడైనా సరే మనం ఒక పార్టీకి భజన చేస్తే ఆ పార్టీ వాళ్ళే కొంటారు, ఆ పార్టీ వాళ్ళే చూస్తారు, ఆ పార్టీ వాళ్ళే తగలెడతారు. అదే ఎప్పుడైనా సరే మనం న్యూట్రల్గా మారితే న్యూట్రల్ ఓట్లే చాలా ఇంపార్టెంట్. పత్రికలు ఎప్పుడైనా సరే ఇప్పుడు సాక్షి అనేది ఎంత రాసినా వైసీపీ వాళ్ళు చూస్తారు, టీడీపీ వాళ్ళు చూడరు, లేదు చూసినా నమ్మరు. న్యూట్రల్ వాళ్ళు అసలే పట్టించుకోరు. అదే తటస్థమైన అంశాలను తీసుకొని జాగ్రత్తగా వైసీపీ చేసిన తప్పులను వైసీపీకి, టీడీపీ చేసిన తప్పులను టీడీపీకి అలా రాస్తూ ఉంటే న్యూట్రల్ వర్గాలకు దగ్గర అయితే ఎన్నికల టైంలో ఈ న్యూట్రల్ ఓట్లన్నీ కూడా తీసుకెళ్ళి వాళ్ళకు అనుకూలమైన పార్టీకి జత చేయొచ్చు. ఈనాడు ఫస్ట్ నుంచి కూడా 4.5 సంవత్సరాలు న్యూట్రల్గా ఉంటారు. ఒక 6 నెలలు మాత్రం ఒక పార్టీకి భజన చేస్తారు. ఈనాడు మొదటి నుంచి చేసేది అదే. ఒక 2022 నుంచి మాత్రమే సాధారణంగా 6 నెలలకు ముందు ఒక పార్టీకి భజన చేయాల్సింది ఇప్పుడు 1.5 ఇయర్ ముందు నుంచే ఒక పార్టీకి భజన చేసి ఒక పార్టీకి వ్యతిరేకంగా మారారు. ఎందుకంటే ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పత్రిక అనేది అలా నడిపితేనే న్యూట్రల్ వర్గాలకు దగ్గరైతేనే ఆ పత్రిక వలన ఆ పార్టీకి ఉపయోగం. అలా కాకుండా మన భజన పరులని మన సొంత వాళ్ళని మన పార్టీ వాళ్ళని పత్రికలో తెచ్చిపెట్టేస్తే వాళ్ళు రాసే వార్తలన్నీ కూడా పార్టీ వార్తలే ఉంటాయి, పనికిమాలిన వార్తలే ఉంటాయి. దానివలన ఆ పత్రిక వలన ఖర్చు బొక్క తప్పితే ఇంకెవరికి ఉపయోగం ఉండదు. సారీ, కొన్ని మాటలు తూలుతున్నాయి. రాష్ట్రమంతటా కొనసాగుతున్న విధ్వంసం, ఆటవిక దాడులు. తమకు ఓటైన వారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యం. దాడులు ఇప్పుడు జరగట్లేదు, ఆగాయి. ఇంకా అదే రాతలు దాడులు ఆగిపోయాయి. మొదటి 4 రోజులు చేశారు తప్ప ఇప్పుడు ఆపేశారు. చంద్రబాబు గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నుంచి కూడా ఎక్కడా దాడులు జరగట్లేదు. ఎందుకంటే టీడీపీ చాలా ప్లాన్డ్గా వ్యవహరించింది. ప్రమాణ స్వీకారాలకు ముందే ఏమైనా చేస్తే చేసేయండి, ఆ తర్వాత వద్దు అని. సో ఇప్పుడు జరగట్లేదు. నాకు తెలిసి నూతన సీఎంను కలవడానికి వెళ్ళిన అధికారులకు అవమానాలు, పనితీరు మదింపు పేరిట అధికారులకు రాజకీయ బ్రాండింగ్. మరి ఇంతకుముందు బరి తెగించారు కాబట్టి ఇప్పుడు అవమానం అంతే. వారంతా గతంలో బాబు హయాంలో పనిచేసిన వారే. గత 5 ఏళ్లుగా కొందరు తీరు అన్యాయంగా ఉందంటూ నిందలేముంది, కరెక్టే కదా. మరీ అన్యాయంగా చేశారు. కక్ష సాధింపులు ఉండవంటూనే కొందరు టార్గెట్గా చంద్రబాబు వ్యాఖ్యలు. ఐఏఎస్ ఐపీఎస్ల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ప్రభుత్వ పెద్దలు వైఖరి. ఐఏఎస్ని ఐపీఎస్ని బొమ్మలు వాడుకున్నట్టు వాడుకున్నారు గత ప్రభుత్వంలో. ఇప్పుడు మరీ ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోలేరు కదా. సో గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలో ఏర్పాటు చేసిన రెడ్ బుక్ హోర్డింగ్ అంట. రెడ్ బుక్. ఇక విలువలు విశ్వసనీయతతో ముందడుగు. బాబు అది ఎక్కడైనా ఉంటే 1 కేజీయో 2 కేజీలో కొనేసి ఇచ్చేయండి ఆయనకి. ఆయన దగ్గర లేని వాటి గురించి ఆయన మాట్లాడతాడు. విలువలు విశ్వసనీయత అంట. విలువలు విశ్వసనీయత గత 5 ఏళ్లలో ఏమయ్యాయి? మెగా డిఎస్సి ఇస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టినప్పుడు మెగా డిఎస్సి ఇస్తే విలువలు విశ్వసనీయత ఉన్నట్టు. సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ నిజంగా రద్దు చేస్తే విలువలు విశ్వసనీయత ఉన్నట్టు. జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీని రిలీజ్ చేస్తామని చెప్పి నిజంగా రిలీజ్ చేస్తే అప్పుడు విలువలు విశ్వసనీయత ఉన్నట్టు. మద్యం నిషేధం చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నిజంగా మద్యం నిషేధం చేస్తే అప్పుడు విలువలు విశ్వసనీయత ఉన్నట్టు. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే బోల్డ్ ఉన్నాయి. 25 లక్షల ఇల్లు కడతామన్నాం పేదలకి, 10 లక్షల ఇల్లు కూడా కట్టలేదు. నిజంగా 25 లక్షల ఇల్లు పూర్తి చేసి పేదలకు ఇస్తే విలువలు విశ్వసనీయత ఉన్నట్టు. ఈ రాష్ట్రంలో రాజధాని కడితే రాజధాని ఉన్న రాష్ట్రంగా మారిస్తే విలువలు విశ్వసనీయత ఉన్నట్టు. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తే పరిశ్రమలను తరమకుండా ఉంటే, ఉన్న పరిశ్రమలను తరిమేయకుండా ఉంటే అప్పుడు విలువలు విశ్వసనీయత ఉన్నట్టు. ప్రత్యర్థుల మీద కక్ష సాధింపులు లేకుండా స్నేహపూర్వకమైన రాజకీయాలు చేస్తే విలువలు విశ్వసనీయత ఉన్నట్టు. కుర్చీలో కూర్చొని కబుర్లు చెప్పమంటే బోల్డ్ చెప్తారు కబుర్లు. కింద కుర్చీ ఉంటుంది, కూర్చుంటాం సాఫీగా, ఎదురుగా స్నాక్స్ ఉంటాయి, ఎదురుగా మనం ఏం చెప్పినా వినడానికి కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఎదురు చెప్పరు. వాళ్ళు ఏం ఎదురు చెప్తారా? చెప్పరుగా. మనం ఎన్నైనా చెప్తాం, ఎన్ని చెప్పినా చెల్లుతుంది. ఇప్పుడు ఆయన చేసే పని అదే. మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమే. మన పాలన, చంద్రబాబు పరిపాలన ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా మనం మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని పొందుతాం. ప్రజాహితమే పరమావధిగా పార్లమెంట్లో వ్యవహరించాలి. రాష్ట్రం దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని అంశాల వారీగానే ఎవరికైనా మద్దతు. ప్రపంచ ప్రయోజనాలు, అంతరిక్ష ప్రయోజనాలు కూడా దృష్టిలో పెట్టుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. పవన్కి పంచాయతీ, లోకేష్కి విద్యా, ఐటీ మంత్రులకు శాఖలు కేటాయించిన సీఎం చంద్రబాబు. జగన్ బాటలో ఎస్సీ మహిళ అంతకు హోంశాఖ. ఎస్ కరెక్ట్, జగన్ బాటలోనే ఒప్పుకుంటా.
పయ్యావుల అనగానే కొల్లు నిమ్మల గొట్టిపాటికి కీలక శాఖలు. బీజేపీ నుంచి గెలిచిన సత్యకుమార్కు వైద్య ఆరోగ్యం, నారాయణకు మళ్ళీ మున్సిపల్ శాఖ, చంద్రబాబు వద్ద స్కిల్ డెవలప్మెంట్ శాఖ. ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? వచ్చారండి మేధావి గారు. నమస్తే సార్. చాలా రోజులైంది మీరు వచ్చి. కేవలం రామోజీరావు గారి కోసమే మీరు బతికారు. రామోజీరావు గారు లేరు. మరి మీరు జాగ్రత్తగా కొంచెం ఆరోగ్యాన్ని కాపాడుకొని సమాజం కోసం పోరాడండి, రాష్ట్రం కోసం పోరాడండి. ప్రత్యేక హోదా కోసమో, పోలవరం ప్రాజెక్టు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో పోరాడండి, ఫైట్ చేయండి. మీ వెనక మాలాంటి వాళ్ళు వేసుకోండి. మీ వెనక మీ యొక్క నాలెడ్జ్ని మాలాంటి వాళ్ళ కోసం, రాష్ట్రం కోసం ఉపయోగించండి. మీ వెనక మేము వస్తాం. కానీ ఆ బుద్ధి మనకు ఎక్కడ ఏడిసింది? ఆ ఈవీఎం, ఆ 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయి? వేసిన ఓటు ఎక్కడికి పోతుందని ప్రజల్లో అనుమానం. ఈవీఎంలను గతంలో చంద్రబాబు వ్యతిరేకించినందున వాటి గోల్మాలపై ఇప్పుడు ఆయన మాట్లాడాలి. ఏపీ ఫలితాలతోనే కేంద్ర ప్రభుత్వం కొలువుదీరిన పరిస్థితి ఏర్పడింది. ఇదే మంచి అవకాశం. రాష్ట్ర ప్రయోజనాలపై బాబు పోరాడాలి. వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది అనుకోవద్దు. 11 స్థానాలు వచ్చినా పార్టీ ఓట్ల శాతం బాగుంది. అసెంబ్లీ వేదికగా పోరాటం కొనసాగించాలి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. అది మాత్రం కరెక్టే. పని అయిపోలేదు. తక్కువ సీట్లు వచ్చినా ఓట్లు 40% వచ్చాయంటే మామూలు విషయం కాదు. యథేచ్ఛగా టీడీపీ దాడులు, పలు ప్రభుత్వ వస్తువుల ధ్వంసం, జేసీబీతో జగనన్న లేఅవుట్లో విధ్వంసం, శిలాఫలకాలను పగలగొట్టిన టీడీపీ కార్యకర్తలు, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న దాష్టీకాలు. తర్వాత ఆంధ్రజ్యోతికి వెళ్తే, కోడ్మాటున కోట్లు కొట్టేశారు. గనుల శాఖలో చీకటి దంద. ఎన్నికల సందడిలో గనుల సడేమియా. పాత తేదీలతో 280 LOIల జారీ. ఆగు. ఈ నెల 4న ఎన్నికల ఫలితాలు. ఆ మర్నాడు రాత్రంతా ఆఫీసులోనే 190 సంతకాలు చేసిన కీలక అధికారి పిఏ. కొత్త సర్కారు వస్తే ఇబ్బంది పడతారంటూ రెట్టింపు కమిషన్. లీజుదారులతో సమావేశాలు పెట్టి మరీ వసూలు చేసిన 3 జిల్లాల అధికారులంట. మైనింగ్ డిపార్ట్మెంటు ఇప్పుడు ఎవరికి ఇచ్చారు? కొల్లు రవీంద్ర గారికి ఇచ్చారు. నాకు తెలిసినంత వరకు ఆయన పెద్దగా సీరియస్గా తీసుకునే వ్యక్తి కాదు. మరి ఆయనకేమో మైనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చారు. మైనింగ్లో చూస్తే చాలా లోపాలు ఉన్నాయి, చాలా అంతర్గత వ్యవహారాలు చాలా ఉన్నాయి. మేబీ ఆయన అంత సీరియస్గా దృష్టి పెడితే విషయాలు బయటకు వస్తాయి. చూడాలి ఏం జరుగుద్దు. ఆయనేమో సాఫ్ట్, సౌమ్యుడు, సైలెంట్గా వెళ్ళిపోయే టైపు. ఇటువంటి ఎన్నో జరిగాయి. గత 5 ఏళ్లలో మైనింగ్లో చాలా పాపాలు జరిగాయి. వాటన్నింటినీ కూడా సరిచేయాలి. ఏం చేస్తారో చూద్దాం. ఇక శాఖల గురించి రాశారు. నవతరానికి బరువు బాధ్యతలు, శాఖల కేటాయింపై చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు. నేపథ్యం, సామర్థ్యం, అనుభవమే ప్రాతిపదికలు. భావినాయకత్వం పెంపొందించడమే లక్ష్యం. యువతను ఇప్పటి నుంచే సానబెట్టే యత్నం మంచిది. పాలనలో ఒడివడిగా సోమవారం పోలవారం క్షేత్రస్థాయి పర్యటనకు సీఎం చంద్రబాబు. నవ్యాంధ్ర సీఎంగా ప్రతి సోమవారం సమీక్ష. ఇప్పుడు తిరిగి అదే ఆనవాయితీ. 2019 నాటికి 73% నిర్మాణం పూర్తి. ప్రస్తుతం విధ్వంసకర స్థితిలో కట్టడాలు. హెడ్ వర్క్స్పై బాబు నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. యువతకు భవిత, ఉద్యోగ భవిత కల్పన లక్ష్యంగా ముందు. తొలి రోజే కీలక హామీల ఫైళ్లపై సంతకాలు. మంచిది. టీటీడీ యువగా శ్యామలరావు. రిలీవ్ కావాలని ధర్మారెడ్డికి ఆదేశం. నీటి మార్కులు, ర్యాంకులపై సర్కార్ రిగ్గింగ్. 24 లక్షల మంది ఆకాంక్షలను తొక్కేసింది. పేపర్ లీక్ కాకపోతే బీహార్లో 13 అరెస్టులు ఎందుకు? యువత కళలపై దాడి. చీట్ల నీట్. జయరాం రమేష్. ఓకే. జగన్ బొమ్మలతో కోట్లు వృధా. 19.8 కోట్లు ఆరోగ్యశ్రీ కార్డులు. 3.5 కోట్లతో ఆర్బీఎస్కే బుక్లెట్లు. అన్నిటిపైన జగన్ ఫోటోలు. ఎన్నికలకు 2 నెలల ముందు ముద్రణ. మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తుందని కొందరు అధికారులు అత్యుత్సాహం. ఇప్పుడు ఆ కార్డులను ఏం చేయాలి? ఎన్నికలకు 2 నెలల ముందు జగన్ బొమ్మలతో వచ్చేసారంట ఆరోగ్యశ్రీ కార్డులోను, ఆర్బీఎస్కే బుక్లెట్లు. ఇప్పుడు అవన్నీ వేస్టే కదా. జగన్ బొమ్మలను ఎందుకు ఉంచుతారు? అత్యవసరమైతే ఉంచుతారు తప్ప వీటి మీద ఉంచరుగా. టైటిలింగ్ యాక్ట్ మంచిదే. రాజ్యసభలో బలం ఉంది, అక్కడ చూసుకుందాం. తగ్గింది 10% ఓట్లే. అంశాల వారీగా కేంద్రానికి మద్దతు. వైసీపీ ఎంపీలతో జగన్. సో టైటిలింగ్ యాక్ట్ మంచిదేనంట. రాజ్యసభలో బలం ఉంది కాబట్టి అక్కడ చూసుకుందామని సీఎం గారు చెప్పారంట. ఇవి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలు. మీ బంగారం కోసం గరిష్ట లోన్ విలువ మంచిది. ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు అన్నమాట. ఇంకా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనం అసలు డిఎస్పీలు ఎవరు, వాళ్ళని ఏం చేయబోతున్నారు అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా కామెంట్ చేయండి. అంటే చాలామంది చివరి వరకు 90% చివరి వరకు చూస్తున్నారు. నాకు మీ కామెంట్స్ నేను చూస్తున్నాను. అలాగే మీరు చూస్తున్నప్పుడు అంశాల వారీగా సబ్జెక్ట్ వైజ్ కామెంట్ చేయండి. నేను ఇప్పుడు ఏమైనా చెప్తున్నప్పుడు ఆ పర్టికులర్ ఆ సబ్జెక్ట్ మీద కామెంట్ చేయండి. అలాగే చివరి వరకు చూసిన వాళ్ళలో ఇప్పుడు మన టీంలో జాయిన్ అవ్వడానికి కొంతమంది నాకు మెయిల్ చేశారు. వాళ్ళకి నేను నిన్న రిప్లై పెట్టాను.
నిన్న నైట్ నేను రిప్లై పెట్టి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, ఈ వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి అని. సో వాళ్ళు చూసి ఆ వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి మీరు పెట్టిన మెయిల్ స్క్రీన్ షాట్ నాకు పంపించండి వాట్సాప్లో. థ్యాంక్ యూ.